పద్యం విద్యార్థికి పద్యం వచ్చి భావం తెలిసిందనుకోండి ప్రతిపాదన రాయడం ఈజీ. ఎందుకు అంటే సరే ఇప్పుడు పిల్లలు ఇప్పుడు పద్యము మన కళ్ళ ముందు ఉంటుంది ప్రతిపాదన రాయడానికి. ప్రతి పదాన్ని రాయండి. ఇది పద్యం, దీనికి ప్రతిపదార్థం రాయమన్నాం అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం? ప్రతి పదాన్ని వరుసగా కొంచెం విడగొట్టడం వస్తే సరిపోతుంది. జాతుల్, సెప్పుట, సేవ చేయుట, మృషల్, సంధించుట, అన్యాయ, విఖ్యాతిన్, కొండగాడవుట, ఒక హింస, ఆరంభకుండా, ఇట్లా మొత్తం పదాలని రాసాం. ఇవన్నిటిని కలిపితే పద్యం అయిపోవాలి. జాతుల్, సెప్పుట, సేవ చేయుట, మృషల్, సంధించుట, ఇట్లా పద్యం అయిపోతుంది. ఇప్పుడు వీటికి అర్థాలు ఎట్లా తెలుస్తుంది అని అంటే ఇందులో సగం పదాలు మనకు తెలిసినవి ఉంటాయి. చెప్పుట అంటే చెప్పుటనే, సంధించుట అంటే సంధించుటనే, అన్యాయం అంటే అన్యాయమే, పొందుట అంటే పొందుటనే, హింస అంటే హింసనే, ఆడుట అంటే ఆడుటనే, అన్యం అంటే అన్యమనే, ఆశించి అంటే ఆశించేనే, తాను అంటే తానేనే. ఇందులో మీకు కఠినంగా ఉన్నటువంటి పదాలు ఒక 4-5 ఉంటాయి, సగం ఉంటాయి అనుకోండి. ఆ సగం పదాలు భావాన్ని ఆధారంగా పెట్టవచ్చు. అంటే సగం పదాలు మనకు తెలిసినవి ఉంటాయి, అవి ఉన్నట్టు పెట్టేస్తాం. సగం పదాలు భావాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టవచ్చు. అయినా 1-2 తట్టుకుంటే ఉన్నదన్నట్టు పెట్టినా సరిపోతుంది. అంటే మనం కనీసం 5కి 5 మార్కులు రాకున్నా 3 మార్కులన్నా వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే వెనుకబడిన తరగతి, సి గ్రేడ్ విద్యార్థి, వెనుకబడిన విద్యార్థి కూడా 3 మార్కులు ప్రతిపాదనలో సాధించడానికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి విధానము ఈ అవగాహన ప్రతిస్పందనలోని పరిచిత పద్యం ద్వారా సాధించవచ్చు అని తెలియజేస్తున్నాను.